ఈ రోజున మీ కాళ్ల కింద భూకంపం వస్తోంది. మీ పరువు మొత్తం నాశనం అయిపోతుంది. బూడిద పాలు అయిపోతుంది. కావలసిన వారే మీ గురించి దుష్ప్రచారం చేయబోతున్నారు. వారు ఎవరో తెలిస్తే మీ గుండెల్లో దడ మొదలు కావడం ఖాయం. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకుందామండి. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. గురూజీ శివశక్తిరాజు. ఫోన్ నెంబర్ 9764639967. 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇదంతా మిమ్మల్ని కష్టపెట్టడానికి, బాధ పెట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి కాదండి. నిజం ఎప్పుడూ కటువుగా ఉంటుంది. కానీ జాగ్రత్తలు తీసుకుంటే కాస్త అయినా వాటి తీవ్రత నుండి బయటపడవచ్చు. కష్టమనేది మానవ సహజము. కష్ట సుఖాలు అనేవి మన జీవితంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కానీ కష్టం రాబోతున్నప్పుడు దాని గురించి తెలుసుకుని మన జాగ్రత్తల్లో మనముంటే ఒకంత ఇబ్బంది నుంచి తప్పించుకున్న వారం అవుతాము. ఈ రోజున ఈ రాశి జాతకంలో జరిగే ఆ యొక్క దుస్సంఘటన ఏమిటి, మీ గురించి దుష్ప్రచారం చేయబోతున్న వారు ఎవరు, తదితర అన్ని వివరాలు తెలుసుకుందామండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈ రాశి జాతకుల గురించి మనం వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే చాలా చాలా మంచి వ్యక్తులండి. ఎటువంటి కల్మషం లేని వ్యక్తులు. మనసులో అయినా కలలో అయినా ఎదుటి వారికి ఎటువంటి అపకారం చేద్దామని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోరు. కనీసం వీరికి నష్టం చేసిన వాళ్లను చూసినా కూడా కొన్ని సమయాల్లో జాలిపడే గొప్ప మనసు ఉన్నవాళ్లు ఈ రాశివారు. ఎదుటి వారు ఆపదలో ఉన్నారు అంటే వెంటనే వీరి కళ్లల్లో నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. ఇంత కష్టం అనుభవిస్తున్నారా, ఇంత బాధ నాకు వస్తే నేను ఎలా విలువిల్లాడిపోతాను, నా కుటుంబం ఎంత బాధపడుతుంది, నాలాంటి వారే కదా వారు కూడా, వారి కష్టం నా కష్టం కాదా, ఏం చేయగలను, వారు వచ్చి నన్ను అడిగినా అడగకపోయినా ఎంతో కొంత సాయం చేయాలి, ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తుంటారు. అంత సెన్సిటివ్ గా ఉంటారు. అంత సెన్సిటివ్ పర్సన్స్ గా చెప్పొచ్చు. పైకి చాలా గంభీరంగా ఎదుటి వారిని కొట్టేట్లుగా, ఎదుటి వారితో మాట్లాడడానికి కొంచెం గరానా ఉన్నట్లుగా, రౌడీలాగా, కొంచెం బెట్టు చేస్తూ పొగరులాగా అలా కనిపిస్తారు. కానీ వీరి గురించి మనం తెలుసుకోవాలి. ధనుసు రాశి జాతకులు చాలా మంచి మనసు ఉంటుంది. భగవంతుని స్వరూపం ఉంటుంది. వీరిలో ఒక అమ్మ మనసు, నాన్న మనసు దాగి ఉంటుంది. సెన్సిటివ్ గా ఉంటారు. ఎదుటి వారితో వెంటనే కలుపుగోలుగా ఉండలేకపోవచ్చు. మనుషులన్న తర్వాత అందరూ ఒకే రకంగా ఉండరు కదండి. కొంతమంది ఈజీగా ఎదుటి వ్యక్తులతో కలిసిపోతారు. ఇంకొంతమంది కొంచెం అలవాటు పడ్డాక కలిసిపోతూ ఉంటారు. అలా రెండవ జాతికి చెందిన వాళ్ళు వీళ్ళు మనుషులతో కలవడం లేదు కదా అని చెప్పి వీరికి పొగరు, గరానా ఉంది అంటే నిజంగా పొరపాటు పడ్డట్లే. కొంచెం పొగరు ఉంది, గరానా ఉంది, నిజంగా పొరపాటు పడ్డట్లే ఇలా అనుకుంటే. ఎందుకంటే ఎటువంటి పొగరు కానీ, గరానా కానీ, కల్మషం కానీ, ఈర్ష్య కానీ ఈ రాశి వారికి అస్సలు ఉండవని చెప్పుకోవాలి. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకునే వ్యక్తుల్లో మొట్టమొదటి స్థానంలోని వీరి రాక ఉంటుంది. వ్యక్తిగతంగా వీరికి ఉన్న మంచి మనస్సుకి కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని సమస్యలు కూడా పట్టి పీడిస్తుంటాయి. ఇది కలియుగం కావున ఇదంతా తప్పదు. ఇప్పటి వరకు కొన్ని పర్సనల్ విషయాల వల్ల చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. మానసికంగా చాలా బాధలు పడ్డారు. మానసికంగా నలిగిపోయి ఉన్నారని చెప్పుకోవాలి. అయినప్పటికీ కొంచెం ఇప్పుడు ఆ సమస్యల నుంచి ఊరట కలిగి కొంచెం మనశ్శాంతిగా ఉంటున్నారని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వాళ్ళు చాలా అంటే చాలా సెన్సిటివ్ అండి. ఇప్పుడు ఉన్న ఈ ప్రస్తుత రోజుల్లో ఇంత సెన్సిటివ్ పర్సన్స్ అయితే చాలా చాలా తక్కువ ఉంటారని చెప్పొచ్చు. కానీ ఇంత సెన్సిటివ్ పర్సన్స్ డేర్ అండ్ డాషింగ్ గా ఉన్న ప్రజల మధ్య ఉండడం కూడా చాలా కష్టం. ఊరుకూరికే మానసికంగా కృంగిపోతారు. చీటికి మాటికి కళ్లల్లో నుంచి నీళ్లు వస్తుంటాయి. మొహమాట పడుతుంటారు, భయపడిపోతుంటారు. అలా ఆ జాతికి చెందిన వాళ్ళు
కాబట్టి వీరితో అంటే వీరి గురించి వీరి పక్కనే ఉన్న వాళ్ళకైతే వీరి యొక్క మెంటాలిటీ మనస్తత్వం పూర్తిగా అర్థమవుతుంది. కానీ కొత్త వారికి మాత్రం కొంచెం వీరు అంటే కొంచెం గరాన అమ్మాయిలకు అయితే వీరికి కొంచెం పొగరు అన్నమాట అన్నట్లు చెప్పుకుంటారు. ఆ ఒకటి వీరిలో కొంచెం మైనస్ పాయింట్ అవుతుంది. ఇప్పటికైనా కానీ అంటే 30 సంవత్సరాల్లోపు ఒక లెక్కగా ఉంటారు. ఈ రాశి వాళ్ళు 30 సంవత్సరాల ముందు ఒక లెక్కగా ఉంటారు. ఆ తరువాత దాటిన తరువాత ఒక లెక్కగా ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకుని కాస్త ఎవరితో మాట్లాడితే ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎవరి దగ్గర మొహమాట పడకూడదు, ఎవరి దగ్గర డేరింగ్ డాషింగ్ గా ఉండాలి, ఇవన్నీ కూడా తెలుసుకుని ప్రవర్తిస్తే వీరి జీవితంలో కొన్ని గొప్ప మార్పులే కలుగుతాయని చెప్పొచ్చు. ఎందుకంటే అయిన వాళ్ళ దగ్గర కూడా వీళ్ళకి మొహమాటం ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా అయిన వాళ్ళ దగ్గర మొహమాట పడడం అనేది ఉండడం వల్ల వీరిని వీరి కుటుంబ సభ్యులను కొన్ని అవసరాలకు వాడుకుని అవసరం తీరాక పక్కకు నెట్టేస్తూ ఉంటారు. అయిన వాళ్లే కదా అని చెప్పి వాళ్లతో రఫ్ అండ్ టఫ్ గా ఉండడం అనేది వీరికి చాలా ముఖ్యమన్నమాట. ఈ రాశి వారు ఈ విషయం తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈ రాశి వాళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులు. కుటుంబానికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. కుటుంబం అన్నా బిడ్డలన్నా చాలా ప్రాణమైతే ఉంటుంది. ముఖ్యంగా వీరికి స్నేహితులు కూడా కొంచెం తక్కువే. ఎందుకంటే ఎక్కువగా ఎవరితో కలవరు కాబట్టి నా ప్రపంచం ఏమిటో నేనేంటో నా పని ఏంటో నేను చూసుకుంటాను. ఇదే కదా నా పని, నాకు ఇలా గడుస్తుంది కదా, నా పనుల్ని నేను చూసుకుని నా కుటుంబం వరకు నేను చూసుకుని నా కుటుంబంతో నేనుంటాను, ఒకరితో నాకెందుకబ్బా అన్నట్లు ఉంటారు. ఎక్కువగా కుటుంబంతో ఉంటారు తప్ప బయట వాళ్లతో ఎక్కువగా స్నేహం చేయడానికి ఇష్టపడరు. వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా ఉంటుందంటే వీరికి ఈ మధ్య కొన్ని రకాలైన కష్టాలు, కొన్ని రకాల సమస్యలు, ఇబ్బందులు కూడా చవిచూస్తున్నారు. హెల్త్ పరంగా కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని, లేకపోతే మానసిక ఒత్తిడి, కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, అంతేకాకుండా కొంచెం హెల్త్ పరంగా మైగ్రేన్, తలనొప్పి రావడం, కొంచెం భుజాల నొప్పులు, కాళ్ల నొప్పులు అనిపించడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, గుండెల్లో దడగా అనిపించడం, ఇటువంటి సమస్యతోటి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందులు అన్నింటినీ కూడా పక్కకు నెట్టే విధంగా రోజులు మారబోతున్నాయి. వీరికి కారణం ఏమిటంటే అతి ఆలోచన. ఏదైనా కానీ చాలా మందిని మనం గమనిస్తే ఏదైనా ఒక విషయం గురించి చెబితే లైట్ గా తీసుకుని ఓకే అని చెప్పి పక్కన పెట్టేస్తారు. కానీ ఈ రాశి వాళ్ళు అలా కాదండి. ఏదైనా కానీ చాలా డీప్ గా వెళ్లిపోతారు. డీప్ గా అంటే ఇంకా డీప్ గా వెళ్లిపోతారు. అంత పర్టికులర్ గా ఆలోచిస్తారు. చిన్న విషయమైనా కానీ భూతద్దంలో పెట్టుకుని చూసుకుని పెద్దదానిలా ఆలోచిస్తారు. వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటే. ఏది ఒక పట్టాన తొందరగా నచ్చదు. నచ్చిన దాని గురించి 100 రకాలుగా అనువుగా ఉంటుందా లేదా అని ఆలోచిస్తారు. ఎప్పటికో ఎంతో మంది ఇక తప్పదు ఒప్పుకో అంటే తప్పితే ఒప్పుకోరు. అలా ఆ టైంలో మీరు మీ యొక్క ఆలోచన విధానం డెప్త్ గా ఉండటం ఇక మీకు పెద్ద అయ్యే వరకు కూడా అలాగే ఉండిపోయింది. అలా ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి మరీ చూడడం చిన్నప్పటి నుంచి కూడా వీరికి అలవాటే. ఇలా డిపెండ్ అవడం అనేది కూడా కొంచెం తగ్గించుకోండి. ఏది శాశ్వతం కాదు ఈ భూమి మీద. మనిషి ప్రాణానికే గ్యారంటీ లేని జీవితం. కాబట్టి ఏది కూడా అంత డీప్ గా వెళ్ళొద్దు. డీప్ గా వెళ్ళడం మంచిదే కాదు. కానీ దానివల్ల నష్టం జరగనంత వరకు మంచిది. జరిగింది అంటే నష్టపోతున్నారు అంటే ఆ యొక్క ఆలోచన పక్కన పెట్టాలి. ఈ యొక్క లోతుగా ఆలోచించే తత్వాన్ని కొంచెం తగ్గించుకోండి ప్లీజ్. ఎందుకంటే మీపైనే ఆధారపడి కుటుంబం ఉంది. మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబానికి ఉత్సాహాన్ని ఇవ్వాలి. కుటుంబంతో కలిసి సలహాలు తీసుకుని ముందుకు వెళ్తే బెటర్ అని చెప్పి మా ఒపీనియన్. అంత డీప్ గా వెళ్లకుండా ఉంటేనే బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది ఒకటి ఆలోచించుకుని కొంచెం సరిదిద్దుకుంటే అంత బాగుంటుంది. ఓవరాల్ గా చూస్తే ఈ రాశి వారికి ఈ రోజున చాలా వరకు బ్రహ్మాండవంతమైన తిథిగా చెప్పొచ్చు. సక్రమంగా ఈ రోజు జరగబోతుంది. వృత్తిపరంగా చూస్తే చిన్న పెద్ద బిజినెస్ లు చేసే వాళ్ళకైతే, వృత్తి ఉద్యోగం చేసే వాళ్ళకైనా, సాఫ్ట్వేర్ కైనా, వ్యాపారస్తులకైనా ఎవరికైనా కానీ చాలా మంచిగా ఉంది. ఈ రోజు చాలా బిజీగా ఉంటారు. ఇక ఈ రోజున కొంచెం స్ట్రెస్ ని తగ్గించుకునే ప్రయత్నం తప్పక చేయండి. పనులు ముఖ్యమే, ధనము ముఖ్యమే, ఆరోగ్యం కూడా ముఖ్యమే, కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా ముఖ్యమే. అన్నింటికీ దేనికి ఇవ్వాల్సిన ప్రయారిటీ దానికి ఇస్తూ వెళ్ళండి. దూర ప్రయాణాలు తగిలే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ గా మీకు అంతా కూడా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. డబ్బుకు సంబంధించి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో ఈ రాశి వారికి
చాలా వరకు పర్వాలేదని చెప్పుకోవాలి. కానీ ఈ రోజున మాత్రం అధిక ధనం చేతికి రాబోతుంది. ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలి అనే ప్రణాళికతో ఈ రోజున నిమగ్నమైపోతారు. కుటుంబం విషయానికి వస్తే గనక కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. సంతాన పరంగా ఈ రోజు బాగుంటుంది. తల్లిదండ్రుల పరంగా బాగుంటుంది. ఇక అంతేకాకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి టెన్షన్లు కుటుంబానికి సంబంధించి ఉండవు. ఈ రోజున కుటుంబంతో ఎక్కువగా సమయాన్ని గడపాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టండి. సినీ రంగ పరిశ్రమల వారికి, రియల్ ఎస్టేట్ పనులు చేసే వాళ్లకు, రాజకీయ నాయకులకు కూడా ఈ రోజు చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక ప్రేమికుల పరంగా చూస్తే కొన్ని రకాలైన ఇబ్బందులు చూస్తారు. కొన్ని రకాలైన ఎడబాటు ఈ రోజున తప్పదు. కొంచెం బాధపడాల్సి వస్తుంది. కొంచెం ఫీల్ అవుతారు. కొంచెం డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది. డిస్టర్బెన్స్ వస్తాయని చెప్పొచ్చు. కానీ మీరు దృఢంగా ఉండండి. ఏదైనా బంధాన్ని నిలుపుకోవడం అంత సులభం కాదు. నిలుపుకోవాలంటే ముప్పు తిప్పలు తప్పవు. తర్వాత బంధం ఇంకాస్త స్ట్రాంగ్ అవుతుందని గుర్తుంచుకోండి. మళ్లీ మామూలుగా కలిసే అవకాశం కూడా లేకపోలేదు. తర్వాత మళ్లీ మామూలుగా కలిసే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ మీ మధ్య ఎవరు డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేస్తున్నారు అనేది ముఖ్యము. మీతో ఉన్న వాళ్ళు స్నేహితులైనా లేదా తెలిసిన వాళ్ళు అయినా, మీకు చాలా పరిచయస్తులైనా మిమ్మల్ని వెడగొట్టాలని మీ మీద ఉన్నవి లేనివి దుష్ప్రచారం చేసి మిమ్మల్ని వెడగొట్టాలంటూ చూస్తున్నారు. లైఫ్ లో దెబ్బ కొట్టాలి, మానసికంగా కృంగతీయాలి, మీ ఇద్దరిని వేరు చేయాలి. మీరు భార్యాభర్తలైనా ఇదే జరగొచ్చు. సంతోషంగా ఉంటే చూడలేక చాలా మంది ఉన్నారు. చాలా క్లోజ్ గా ఉన్న వాళ్లే ఉన్నారు. సన్నిహితులుగా ఉన్న వాళ్లే ఉన్నారు. మీ యొక్క గొప్పతనాన్ని, మీ యొక్క ఉన్నతిని అస్సలు తట్టుకోలేకపోతున్నారు. ఒకసారి మీరు రీచెక్ చేసుకోండి. అలా ఎవరైనా ఉన్నారు అంటే మీతో తేడాగా ఉన్నవాళ్లు, మీరంటే పడని వాళ్ళు, మీరు ప్రేమగా ఉంటే అసూయ పడేవాళ్లు, కుళ్ళుకునేవాళ్లు ఎవరో మీకు ఇట్టే ఈజీగా అర్థమైపోతుంది. అలాంటి వారితో కొంచెం దూరంగా ఉండండి. జాగ్రత్తగా ఉండడం అవసరం. సంతాన పరంగా చూస్తే ఈ రోజున సంతాన భాగ్యం లేదు అనేవారు, మెడికల్ గా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో బరువు తగ్గించుకుని మంచి ఆహారాన్ని, పండ్లను, కూరగాయలను తీసుకుంటూ ప్రతిరోజు ఎక్సర్సైజ్ ప్రయత్నాలు చేయండి. బరువు తగ్గే ఫలితం ఉంటుంది. సంతానం ఖచ్చితంగా కలుగుతుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహ భాగ్యం కూడా కలిగే అవకాశం ఉంది. కాస్త వివాహం కోసం ఎదురు చూసే వాళ్లకు కొంచెం గట్టి ప్రయత్నాలు చేయమని చెప్పడం జరుగుతుంది. ఈ రోజున వివాహ భాగ్యానికి సంబంధించి ఒక అప్డేటెడ్ గిఫ్ట్ అనేది మీకోసం ఎదురు చూస్తుంది. ఓవరాల్ గా మీకు ఉన్న సమస్యలు, బాధలు ఇవన్నీ తొలగించుకోవడానికి ఈ రోజు శ్రేష్టంగా ఉంటుంది. ఈ రాశి వారు అందంగా ఉంటారు. రూపం విషయానికి వస్తే చక్కటి రూపము, విశాలమైన మనస్సు కూడా ఉంటుంది. మీ యొక్క మంచి మనస్సు, మీరు చేసిన మంచి కార్యాల వల్ల ఈ రోజున శుభవార్తలు వినబోతున్నారు. మీరు సహాయం చేసిన వారు వచ్చి ఈ రోజున మీకు తిరిగి కృతజ్ఞత చెల్లించబోతున్నారు. మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళు ఇదంతా చూసి వారు తగిన గుణపాఠం నేర్చుకుంటారు. ఈ రాశి జాతకులకు నరదృష్టి, నరఘోష ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బయట వారి కంటే కూడా అయిన వారిలోనే వీరికి నరదృష్టి ఎక్కువ. కాబట్టి ఎవరైనా అయిన వాళ్ళు కానీ, పరాయి వాళ్ళు కానీ ఇప్పటికీ మీ రాశి జాతకుల్లో ఉంటే గనక వారు వచ్చాక మీ జీవితం ఎలా ఉందో ఆలోచించండి. వారు ఎవరు అయినా కూడాను వారి వల్ల కష్టం కలిగిందంటే ఇక దూరం పెట్టేయండి. వారితో ఏ విషయం చెప్పొద్దు. వారి యొక్క ప్రవర్తన ఎలా ఉందో ఆలోచించుకోండి. ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమవుతుంది. వారికి ఎటువంటి సమాధానం ఇవ్వాలో తెలుసుకుని దానికి తగ్గట్లుగా మీ యొక్క బిహేవియర్ ని మార్చుకోండి. ఖచ్చితంగా మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఈ విషయాన్ని తప్పక గుర్తుంచుకోండి. ఇక మీకు ఉన్న నరదృష్టి తొలగించుకోవడం కోసం ఈ రోజున ఎర్ర నీళ్లు దిష్టి తీసుకోండి. మీ ఇంట్లో పెద్దవారితో ఈ రోజున ఎర్ర నీటితో దిష్టిని తీయించుకోండి. ఈ రోజున బూడిద నిమ్మకాయతో దిష్టి తీసుకోవడం కూడా ఉత్తమంగా ఉంటుంది. లేదంటే ఏదేని అమావాస్య తిథి నాడు ఇంట్లోని పెద్దవారితో ఈ విధంగా కల్లు ఉప్పుతో కానీ బూడిద నిమ్మకాయతో కానీ దిష్టి తీయించుకునే ప్రయత్నం చేయండి. అలాగే శివాలయానికి వెళ్లడము, విభూదిని తెచ్చుకుని నిత్యం ధరించడము, నిత్యం శివారాధన చేసుకోవడం, ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్లేటప్పుడు, ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు నుదుటిన విభూదిని ధరించడం, కాస్తంత స్నానం చేసే నీటిలో ఈ యొక్క విభూదిని వేసుకుని స్నానం చేయడం వల్ల మీకు ఉన్న దృష్టి దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ప్రతి మంగళవారం కూడా ఈ రాశివారు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లడం, అక్కడికి వెళ్ళినప్పుడు స్వామివారి పాదాల దగ్గర ఉన్న సింధూరాన్ని తెచ్చుకోండి.
లేదు ఏదైనా ముఖ్యమైన పనుల మీద వెళ్లేటప్పుడు సింధూరాన్ని కూడా ధరించి వెళ్లడం మీకు మేలు చేస్తుంది. బయటికి వెళ్లేటప్పుడు ఒక పచ్చటి నిమ్మకాయ వేసుకుని వెళ్ళండి. ఆ నిమ్మకాయను ఇంటికి వచ్చేటప్పుడు ఇంటి దగ్గరకు రాగానే ఎడమ చేతి వైపు 3 సార్లు తలపై భాగాన, కుడి చేతి వైపు 3 సార్లు ఆ నిమ్మకాయను తిప్పేసుకుని దూరంగా ఎక్కడైనా విసిరేసి వచ్చేయండి. దీనివల్ల మీకు ఉన్న దృష్టి, నరఘోష పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి తులసి మాల సమర్పించుకోవడం, స్వామివారికి రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న దగ్గర గ్లాసుడు పాలు చెట్టు మొదట్లో పోయండి. ఇలా మనం చెట్టు దగ్గర పాలను పోయడమే కాకుండా నువ్వుల నూనెతో, ఆవు నేతితో దీపారాధన చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా తొలగిపోతాయి. మీ జాతక దోషాలు తొలగిపోతాయి, గ్రహ దోషాలు తొలగిపోతాయి. మీకు బాగా కలిసొస్తుంది. అంతా మంచే జరుగుతుంది. శుభం.